హాయ్, వెల్కమ్ టు రామ్. కొన్ని చిన్నగా మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో శ్రేయస్ అయ్యర్ మిస్ అయ్యాడు వరల్డ్ కప్ T20 టీంలో. అలాగే శుభ్మన్ గిల్ బయటకు వెళ్ళిపోయాడు. అతని ప్లేస్లో రింకు సింగ్ ఆర్ ఇషాన్ కిషన్ ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. అలాగే జితేష్ శర్మ వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, బట్ కాంబినేషన్ తప్పదు. జితేష్ శర్మ వెళ్ళిపోయాడు. సో అతని ప్లేస్ లోపల రింకు సింగ్ అండ్ ఇషాన్ కిషన్ ఎవరైనా అనుకోవచ్చు. బట్ ఆగమేఘాల మీద శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి అతనికి అన్యాయం చేసినట్టే అనిపించింది నాకు. సో ఎందుకంటే అతను అటు టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నాడు, అటు వన్డే ఫార్మాట్ ఆడుతున్నాడు. సో రోహిత్ శర్మను అనవసరంగా క్యాప్టెన్సీ నుంచి తీసేశారు. అద్భుతంగా ఆడుతున్నప్పుడు అద్భుతంగా క్యాప్టెన్సీ చేస్తున్నాడు. వరల్డ్ కప్ కూడా T20 వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. అలాగే T20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా తర్వాత వైస్ కెప్టెన్గా కూడా లేడు. శుభ్మన్ గిల్ రావడం, ఆ తర్వాత వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్, కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్. బట్ ఇప్పుడు కంప్లీట్గా శుభ్మన్ గిల్ టీంలోనే లేడు. అలాగే అక్షర్ పటేల్ కూడా రేస్లోకి వచ్చాడు, అతను వైస్ కెప్టెన్. మరి భవిష్యత్తులో అక్షర్ పటేల్ కెప్టెన్ అవుతాడా అలా అని మీకు అనిపిస్తుందా? నాకైతే అక్షర్ పటేల్ మరి వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్గా ప్రమోట్ అవుతాడని మాత్రం నేను అనుకోవట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అక్కడ ఉండగా, నిన్న కూడా హార్దిక్ పాండ్యా ఆవేశంగా ఆడుతున్నప్పుడు నాకు అనిపించింది, అంటే క్యాప్టెన్సీ నుంచి నన్ను పక్కకు తప్పించారు అనిపించింది. సో అది నాకు అనిపించింది. అది మీకు అనిపించిందా లేదా మీరు కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఎందుకంటే అతను చాలా చక్కగా క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అతను గుజరాత్కి టైటిల్ కూడా ఇప్పించాడు, IPL టైటిల్. అలాగే అతను బ్యాటింగ్ బౌలింగ్ అన్ని రంగాల్లో కూడా చక్కగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అతనికి క్యాప్టెన్సీ ప్రభావం కూడా అతని మీద పడలేదు. అతని బ్యాటింగ్ మీద కానీ బౌలింగ్ మీద కానీ కొంచెం అగ్రెషన్గా ఉండేవాడు. బట్ అది క్యాప్టెన్కి లాభిస్తుంది. మేబీ తను భవిష్యత్తులో నేర్చుకునేవాడేమో. సో అంతలోనే అతన్ని క్యాప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ తర్వాత చాలా కీలకమైన ఏంటంటే ఎన్నో పరిణామాలు జరిగినాయి. అలాగే ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. తర్వాత వాళ్ళకు అంటే జడేజా అయితే 2 ఫార్మాట్లు ఆడుతున్నాడు. అదే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే ఒక వన్డే ఫార్మాట్ ఆడుతున్నారు. బట్ ఆ వన్డే ఫార్మాట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆడడంతో అది కూడా ఒక కంపల్సరీ, అంటే ముఖ్యంగా వన్డే మర్చిపోయేటట్టు అనిపించింది. కానీ వాళ్ళు ఆడడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కూడా అందరూ వన్డేని చూడడం మొదలుపెట్టారు. ఇది ఎవరు కూడా కాదనలేని నిజం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన భవిష్యత్తులో ఎవరు క్యాప్టెన్సీ చేస్తారు ఈ వరల్డ్ కప్ తర్వాత అనేదే ఒక